వికారాబాద్ జిల్లా దోమ మండలం దెర్సంపల్లి గ్రామంలో ప్రధానమంత్రి నిధుల ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా విద్యార్థులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న గ్యాస్ సబ్సిడీ ప్రొసీడింగ్లను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేష్ బాబు, ఎంఈఓ వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదవరెడ్డి, రాఘవేందర్ రెడ్డి, శాంతకుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సచ్చయ్య గౌడ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు రాములు గౌడ్, బందేయ, రావుఫ్, మల్లేష్, అఖిల్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారికి మరొకసారి మనసావాచ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈనాటి ప్రజాపాలన మహాలక్ష్మి పథకం కార్యక్రమానికి రాములు తెలుసు, చుట్టాలు కూడా ఉన్నారు. మీరు ఉన్నారుగా, దశరథ్ నాయక్ వీళ్ళంతా చుట్టాలుగా. మన రూప్ సింగ్ కూడా చుట్టాలు ఇవ్వాలంతా ఉన్నారా? రూప్ సింగ్ అయితే అక్కడ ఉన్నాడు, ఎంత ఉన్నాడు. అయితే ఆడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏవో కట్టెల మోపు తీసుకుంటారు మీద, నెత్తి మీద వేసుకొని మా ఇంటి ముంగలు ఉంటుంది శివాడిపల్లి పొలాలు తెలుసా? పొలాలు అంటే కొమ్మటోళ్ళు ఆయన తెలుసు. అయితే వాళ్ళు పాపం ఏం చేస్తున్నారు, కట్టెలని తీసుకొచ్చి ఆ ఛాయ్ దుకాణం కాడ వేయాలి, వాళ్ళు ఏదో తీసుకోవాలి, పోవాలి, అట్లనే ఉంటుంది. మహిళలు ఏం చేస్తుంది, ఆ కట్టెలు పొయ్యిలో పెట్టాలి, పోగొట్టాలు ఉంటుండే పెద్ద ఇసుంటి, అది పెట్టాలి, ఊదాలి. ఊది కదా దమ్ము పట్టిపోతుంది మహిళలు అందరూ. వాళ్ళకి అన్నీ కూడా ఆస్తమా రోగాలు, గుండె రోగాలు వస్తుండే ఊది. మన నాయకుడు ఏం చేసిందంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తే మనం కొనుక్కోగలుగుతాం. అది 1000 రూపాయలు, 1100, 1200 పెడితే ఏడకెళ్ళి కొంటాం. గ్యాస్ సిలిండర్ కూడా కొనుక్కోలేమన్న ఉద్దేశంతోన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆ అమౌంట్ మీ ఖాతాలో వేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 2-3 నెలలు అయిపోయింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి చాలా ఆలస్యమైంది మన ప్రాంతానికి. మనం ఏమైందంటే మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చి మనకు పడ్డది. కొన్ని మండలాలు మనకి అక్కడ అటాచ్ ఉన్నాయి. మన రంగారెడ్డి జిల్లా కూడా పడి మనకు ఆలస్యమైంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ ఏమవుతుందంటే ఎన్ని పడ్డా కూడా బిజీ ఎట్లా అయిపోయిందంటే ఎవరిది వాళ్ళకు. భాస్కర్ ఏమో కొడంగల్ పోతాడు, ఇక మన రాములేమో పట్నం పోతాడు. ఇక ఎవరు పనుల మీద వాళ్ళు బిజీ అయిపోయారు. అక్కడ ప్రచారం చేసిన తక్కువ అయిపోయారు. ఇక నేను, మా విజయ్ కుమార్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి మేమే ఉన్నాం ఇక్కడ బంగ్లా ఆదా. ఇక వీళ్ళే మేము ఇక్కడ పోయి తిరగాలి. మా అంకుల్ పొద్దుగాలు ఎవరైనా చేసేటప్పుడు నాకు ఫోన్ చేయాలి డైలీ. అది ఎట్లా చేద్దాం, మన కరెంట్ సబ్స్టేషన్ ఎప్పుడు చేద్దాం, మన దగ్గర మన ఊర్లో మన దోమడ ఆడ కృష్ణాపూర్లో వేయాలని తను ఫోన్. ఇక యాదవ్ రెడ్డి సాబ్ ఆయన పాపం మీకు తెలుసు, జడ్పీడీసీలో వాడి ఆ దుర్మార్గులు ఓడిచ్చిరి. పోయిన తర్వాత సహకార సంఘానికి వాడి దానికి ఓడిచ్చిరి. ఆ రోడ్లో దిబ్బమని చూస్తే కూడా సంఖ్యాబలం దొరికినాక కూడా అది జరట్లా, అది మిస్ అయిపోయాది, దాన్ని కూడా మిస్ అయిపోయాయి. ఇట్లా అయినాక మనం ఏం చేసినామంటే ఇట్లా కాదని చెప్పి నల్గొండ డైరీ ఉంది కదా, మనం వెనకటికి బర్రెలై పాలు చాలా వస్తుంటే ఈ మధ్య తగ్గిపోయింది పాల డైరీ. దానికి వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డిని డైరెక్టర్గా చేసినాము. భాస్కర్ రెడ్డి లాంటి చాలామంది కొండాపల్లి వాళ్ళందరూ రిటైర్డ్ అయిన వాళ్ళు చాలామంది చాలా ఆలోచనలు ఉంటాయి, ఏమైనా చేయాలి, అధ్యాపనం మంచి అభివృద్ధి చేయాలని. మీరు కూడా అట్లాంటి వాళ్ళు చాలామంది ఎవరైనా డైరీ పెడితే కూడా బాగున్నది. ఇప్పుడు లిమిటెడ్గా పెట్టుకోవాలి, మరీ ఎక్కువ పెట్టుకుంటే కూడా అది మనతోన కాదు, మళ్ళీ బీఆర్ఓలే రావాల్సి వస్తుంది. దాన్ని సంబంధించాలంటే మనతోనే కాదు, లిమిట్గా ఇట్లా డైరీ పెట్టుకుంటే అది లాభమే ఉండదు. కాబట్టి డైరీ పెట్టుకొని మొత్తం వాళ్ళు నల్గొండ వాళ్ళే దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ మన రంగారెడ్డి జిల్లా వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నందుకు మనకు కేవలం 2 సీట్లు ఇచ్చారు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న సీట్లని అదృష్టం కొద్దీ మనం మొట్టమొదటిసారిగా గెలిచాం. ఇంతవరకు డైరీ అనేది ఎప్పుడు మన చేతిలో లేదు. పట్ల చందారం రాజేష్ చంద్రమ్మ
రైట్ 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 వదిలేసి ఇక్కడ చూడు. లక్ష్మి 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 కొంచెం రైట్ పాత్రావత అనివి పండితాండ రెక్కమ్మ రైట్ గొడగొంపల్లి లక్ష్మి రైట్ 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 ఉప్పరి అమృతమ్మ ఉసారి అమృతమ్మ ఉన్నారమ్మా. గ్రామం